అందరికీ షలాం. ప్రార్థన. సర్వోన్నత స్థలములలో నివసిస్తూ వేలాది దూతలతో నిత్యము పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో పొగడబడుచున్న మా ఎలోహిం, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగయుగములు రాజ్యము చేయుదురని వాగ్దానం చేసినటువంటి ఎలోహిం మీకు స్తోత్రం. నేను నిన్ను నిత్యము నడిపించుదును, క్షామ కాలమున నేను నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచుదును అని వాగ్దానం చేసిన అదోనాయ మీకు స్తోత్రం. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండేదో అనే వాగ్దానం చేసిన అదోనాయ మీకు స్తోత్రం. నీవు 50 ఆనందించేదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను ఎక్కించేదను అని వాగ్దానం చేసిన అదోనాయ మీకు స్తోత్రం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును ఇచ్చేదనని వాగ్దానం చేసిన హర్షమి ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించడం ద్వారా మేము పరిశుద్ధతను ధరించుకొనగల శక్తిని, బలమును, మాకు జ్ఞానమును మాకు అనుగ్రహించున్నదకి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవలు మా రక్షకుడు విమోచకుడు విశ్వామస్యాన్ని పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మారవంటి నా జీవితాన్ని మధురముగా మార్చి గణపరిచినావు. మారవంటి నా జీవితాన్ని మధురముగా మార్చి గణపరచినావు. నా ప్రేమ చేత కాదు, నీవే నన్ను ప్రేమించి నా చేత, నీవే నన్ను ప్రేమించి రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగలయం. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగలయం. కృపతలంచగా మేలు యోచించగా, కృపతలంచగా నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. 2వ దినవృత్తాంతాల గ్రంథము 34వ అధ్యాయం మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ అధ్యాయంలో హిల్కియా రాజు నియమించినటువంటి విచారణకర్తలు కొందరు ఈ సంగతిని, ఏ సంగతిని, ధర్మశాస్త్ర గ్రంథములో రాసి ఉన్న సంగతి మన పితరులు గైకొనలేకపోవటం వల్ల అదోనై వారి ఉగ్రత మన మీదకి వచ్చిందనే సంగతిని విచారించడానికి షల్లూము భార్య అయిన హోల్దా అనే ప్రవక్త యొద్దకు విచారణ చేయటానికి వీరందరూ వచ్చినట్లుగా చూస్తూ ఉన్నారు. ఆమె చెప్తూ ఉన్నది, ఆమె అదోనై వారి మాటలు వివరిస్తూ ఉన్నది వారితో. ఈ స్థలములో నివాసం ఉన్నటువంటి కాపురస్తుల మీదను, గ్రంథములో మోషే రచించినటువంటి మీకు ఏదైతే దొరికినదో ఆ గ్రంథములో రాసి ఉన్న శాపములు 50 వారు రప్పించెదరు అన్న మాటని ఈ ప్రవక్తి వారితో చెప్పింది. అయితే ఇంకొక మాట కూడా చెప్తున్నది, నీకు తెలిసిన వెంటనే
రాజైన యెషయా, నీవు నీ యొక్క వస్త్రములు చింపుకొని యావే సన్నిధిని మొరపెట్టిన మొరను అదోనే వారు విన్నారు. కాబట్టి ఈ యొక్క ఏదైతే ఉగ్రత, యావే నుంచి వచ్చే ఉగ్రత, కోపాగ్ని నీవు చూడవు. కాబట్టి ఈ విషయాన్ని కూడా మరి ఆ ప్రవక్తి విచారణ చేయడానికి వచ్చిన వారితో తెలియజేస్తున్న సందర్భాన్ని మనము చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఈ యొక్క విషయాన్ని తెలుసుకున్నటువంటి యెషయా అక్కడున్న వారందరితో నిబంధన చేస్తూ ఉన్నాడు. మోషే ధర్మశాస్త్రంలో ఏదైతే ఉన్నాయో నిబంధన మనందరము కూడా గైకొనే వారిగా ఉండాలి అని చాటించి ఆజ్ఞ ఇచ్చి అక్కడ నివసిస్తున్న యెరూషలేము వారిని బెన్యామీనీయులు కూడా ఒప్పింపజేసి వారందరూ కూడా ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని అనుసరించిన వారిగా ఉన్నారని ఈ లేఖన భాగం వల్ల మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆమేన్.